మిత్రులందరికీ నమస్తే. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దానికి కారణం ఆ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన కృషి వల్ల, ఆయన త్యాగం వల్లనే ఈరోజు భారత రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు ఒక స్వేచ్ఛ సమానత్వంతో బతుకుతా ఉన్నాం. ఈరోజు ఆయన రచించిన భారత రాజ్యాంగం వల్లనే మనం చదువుకుంటున్నాం. ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు సమాజాన్ని ప్రశ్నిస్తున్నాం, ఈ యొక్క రాజకీయ నాయకులని. అదేవిధంగా ఈరోజు మనకు బతికే హక్కు కూడా వచ్చిందంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మిత్రులారా, భారత రాజ్యాంగం లేకముందు మరి మన సమాజాన్ని, ఈ శూద్ర సమాజాన్ని మనుధర్మశాస్త్ర ప్రకారం ఈ శూద్ర వర్గాలు అయినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చదువుకునే హక్కు లేదు, ఆస్తి హక్కు లేదు, జీవించే హక్కు కూడా లేదు ఒక్కో సందర్భంలో. అదేవిధంగా అంటరానితనం, అదేవిధంగా చదువుకునే హక్కు లేదు, ఆస్తి హక్కు లేదు, అన్ని రంగాల్లో మనల్ని పూర్తిగా బానిసల్లోకి నెట్టివేసిన పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకొని, ఆ చదువు ద్వారా తను నేర్చుకున్న జ్ఞానాన్ని ఈ సమాజానికి తెలియజేయాలి, మా సమాజం మొత్తం పూర్తిగా అంధకారంలోకి నెట్టివేయబడిందని తెలుసుకొని ఆయన మరి అంచెలంచెలుగా అవమానాలు పడి మరి కొద్ది కొద్దిగా మరి ఆయన పెద్ద స్థాయికి వెళ్ళి మన సమాజం కోసం మరి తమ కుటుంబాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వీరుడు, మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మిత్రులారా, ఈరోజు మనం చదువుకుంటున్నామంటే ఆయన వల్లనే. ఎందుకంటే ఇంతకుముందు చదువుకునే హక్కు లేదు. చదివితే నాలుకలు కోసిండ్రు, చదివితే చెవులలో సీజం పోసిండ్రు, చదవాలనుకుంటే కళ్ళను ఓర్చిండ్రు. అంత ఘోరంగా విపరీతంగా మనల్ని హింసించిన మనువాదాన్ని, మరి ఆ మనధర్మశాస్త్రాన్ని మంటలుగా లేపి దాన్ని అంటుపెట్టినటువంటి గొప్ప చరిత్ర మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. అదేవిధంగా అగ్రవర్ణాలకు ఎదురుగా మాట్లాడితే చంపేసే పరిస్థితులలో మరి మనకు ప్రశ్నించే హక్కు కూడా ఆర్టికల్ 19 ప్రకారం ప్రశ్నించాలని చెప్పి ఎవరి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళని ఎవరిని ఎంత తోడైనా సరే వాళ్ళని ప్రశ్నించే హక్కు ఉందని చెప్పేసి ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్ఛ కూడా ఇచ్చిండు. అదేవిధంగా చిన్న రాష్ట్రాలు ఏర్పడితే జీవితాలు బాగుపడే పరిస్థితి, అవకాశాలు వస్తాయి కాబట్టి అని చెప్పేసి ఆర్టికల్ 3 పొందుపరచడం జరిగింది ప్రత్యేక రాష్ట్రాల కోసం. అదేవిధంగా చదువుకునే హక్కు, అదేవిధంగా జీవించే హక్కు, అన్ని రంగాల్లో మన ఈ ప్రతి ఒక్కరికి సమానత్వాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దాంతోపాటు ఓటు హక్కు, ఈ ఓటు హక్కు రావడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి గాంధీకి కానీ, నెహ్రూ కానీ, అదేవిధంగా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఈ ముగ్గురు కలిసి ఈ అణగారిన వర్గాలకు ఓటు హక్కు వద్దన్న సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాడి మరి ఎవరైతే 18 ఏళ్ళు నిన్న వారు ఎవరైతే ఉన్నారో ఆ సమాజానికి ఓటు హక్కు కావాలి, వాళ్ళు ఓటు హక్కు వస్తే ఆ సమాజాన్ని మేలుకొని వాళ్ళ సమాజానికి ఓటు వేసుకొని వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తారు అనుకొని ఓటు హక్కు తెప్పించిన ఆ పెద్ద మనిషి. కానీ ఈరోజు మనం 500కు 1000 రూపాయలకు బీరు బిర్యానీలకు అమ్ముడు పోయి మన సమాజాన్ని మొత్తాన్ని మనం తాకట్టు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దానికి కారణం ఏంటంటే మనలో ఆలోచన లేకపోవడం, మనకంటూ ఒక జ్ఞానం లేకపోవడం. కాబట్టి మనం చరిత్ర చదువుకోవాలి. చరిత్ర చదివితేనే సమాజంలో మనం ఏ రకంగా ఎదగాలి, ఏ రకంగా మనం ముందుకు పోవాలి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలనే సోయి మనకు వస్తుంది. అప్పుడే మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది, మనకంటూ ఒక గౌరవం ఉంటుంది. కాబట్టి మనందరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని మనం చదవాలని కోరుకుంటూ